पल्लवी आप सभी का ग्राम सेवा न्यूज चैनल में तहे दिल से स्वागत करती हूँ। ग्राम सेवा न्यूज चैनल महाराष्ट्र में भिवंडी, शिरडी, सूरत, नासिक, सोलापुर, बेंगलोर इन सभी शहरों में गुजराती के साथ साथ मराठी, तेलुगु और हिंदी माध्यम के द्वारा प्रसिद्ध हुए। आज ही ग्राम सेवा न्यूज चैनल को सब्सक्राइब करें, शेयर करें और लाइक करें। తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారాన్ని చేపట్టి ఏడాది పూర్తి సందర్భంగా చార్మినార్ ఇన్ఛార్జ్ ముజీబ్ ఉల్లా షరీఫ్, బౌదూర్పుర ఇన్ఛార్జ్ పులిపాటి రాజేష్ కుమార్, చంద్రాయన్గుట్ట ఇన్ఛార్జ్ బోయ నాగేష్, యాకత్పుర ఇన్ఛార్జ్ కె రవిరాజ్ ఆధ్వర్యంలో చారిత్రకమైన చార్మినార్ వద్ద ప్రజాపాలన విజయోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హైదరాబాద్ జిల్లా ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, ఎమ్మెల్సీ అమీర్ అలీ ఖాన్, గ్రంథాలయ శాఖ చైర్మన్ రియాజ్ హాజరయ్యారు. అనంతరం చార్మినార్ శ్రీ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీ వాగ్దానాలను నెరవేర్చుకుంటూ వస్తుందని అన్నారు. మరియు రాష్ట్ర ప్రభుత్వంపై బీజేపీ, బీఆర్ఎస్ అడ్డుదిడ్డమైన ఆరోపణలు, దుష్ప్రచారాన్ని మానుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో చార్మినార్ మాజీ ఇన్ఛార్జ్ కె వెంకటేష్, బాలరాజ్, రియాజ్, మచ్చ వరలక్ష్మి, అల్లం భాస్కర్తో పాటు సీనియర్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర లైబ్రరీ చైర్మన్ రియాజ్ భాయ్ గారికి, కార్యక్రమ నిర్వాహకులు, ఈ ప్రాంత కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేసినటువంటి వ్యక్తులు, ఈ ప్రాంత సీనియర్ నాయకులు, నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి రాజ్యసభ సభ్యులు సోదరు అనిల్ గారు, పెద్దలు, మా అందరికీ ఎన్ఎస్సీ నాయకుడు ఎప్పటి నుంచి అనేకంగా మార్గదర్శకత్వం ఇచ్చినటువంటి నాగేంద్రన్న గారు, శాసన మండలి సభ్యుడు అమీర్ అలీ ఖాన్ గారు, ప్రదేశ్ కాంగ్రెస్ ఈ ప్రాంత ఇన్ఛార్జ్ వరలక్ష్మి గారు, వేదిక మీద పెద్దలు, ఇక్కడికి విచ్చేసినటువంటి కాంగ్రెస్ కుటుంబ సభ్యులు, ఈ పాత నగర ప్రజానికానికి అందరికీ తెలంగాణ ప్రభుత్వం ఏర్పడి నేటికి 1 సంవత్సరం 3వ తారీఖు డిసెంబర్ 2023 నాడు ఫలితాలు వచ్చినప్పటికీ 7వ తేదీ నాడు లాల్ బహదూర్ స్టేడియం సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, బట్టి విక్రమార్క గారు ఉప ముఖ్యమంత్రిగా, మేమంతా మంత్రులంగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రజాపాలన ఏర్పడ్డది. ఒకవైపు లాల్ బహదూర్ స్టేడియంలో ప్రమాణం చేస్తూనే ముళ్ళ కంచెల బందీలైనటువంటి ప్రగతి భవన్ కంచెలు తెప్పి ప్రజాస్వామ్యానికి, బలహీన వర్గాలకు పేరున్నటువంటి జ్యోతిబా పూలే పేరు పెట్టుకొని ఈరోజు తెలంగాణ ప్రభుత్వంలో 1 సంవత్సర పరిపాలన ముగించుకున్నాం. 1 సంవత్సరం ప్రజాపాలన విజయోత్సవాలు అయితే ఉన్నాయి. ప్రతిపక్షాలు ఇవాళ ఏదో వీడియో ప్రజెంటేషన్ చేస్తూ ప్రభుత్వ వైఫల్యాలను చూపెట్టే ప్రయత్నం చేస్తా ఉన్నారు. స్వాగతం, ప్రతిపక్షాలుగా బాధ్యత ఉన్నది. మీరు మీ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వహించండి. తెలంగాణ అభివృద్ధికి మీ సలహా సూచనలు కూడా తీసుకుంటాం. కానీ నూతనంగా ఏర్పడ్డ ప్రభుత్వాన్ని నెలకి పిల్లి శాపనార్థాలు పెడుతూ కూలిపోతుంది, ప్రభుత్వాన్ని నిలవనీయం, ప్రభుత్వాన్ని నడవనీయం, మేము చెప్పినట్టే వినాలి, మేము చెప్తే ఏం చెప్తే అదే అని ఇంకా అధికారంలో ఉన్నాం అనుకొని శాసించే రీతిలో చేస్తే అది ప్రజాస్వామ్య ప్రభుత్వంలో నడవదు. ప్రజలు సంక్షేమం కొరకు పనిచేసే ప్రభుత్వం అనే మాట మనం చేస్తా ఉన్నాం. మీ అందరికీ తెలుసు, ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లో తెలంగాణ అక్క చెల్లెలందరికీ ఉచితంగా బస్ సౌకర్యాన్ని కలగజేసినాం. ఇలా 116 కోట్ల మంది అక్క చెల్లెళ్ళు తెలంగాణ రాష్ట్రంలో 4,000 కోట్ల విలువ ప్రయాణాన్ని వాడుకున్నారు. 5 లక్షల నుంచి 10 లక్షల ఆరోగ్యశ్రీ. దాని తదుపరి గతంలో పేదలకు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితి ఉంటే మీటర్లు గుంజుకపోయినటువంటి పరిస్థితి నుంచి ఈరోజు రాష్ట్రంలో 60, 70, 80 గ్రామీణ ప్రాంతాలలో 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వాడుకుంటున్నారు. 500 గ్యాస్ సిలిండర్ తీసుకుంటున్నారు. గతంలో 1 లక్ష రూపాయలు రుణమాఫీ చేయాలంటే 5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డటువంటి గత ప్రభుత్వ పరిస్థితి నుంచి మాట ప్రకారంగా 2 లక్షలు రైతాంగానికి రుణమాఫీ,
ప్రభుత్వం ఏర్పడ్డ 8-9 నెలల్లో చేసినటువంటి ఘనత ఈ ప్రభుత్వంది. ఇది మీ అందరి ఆశీర్వాదంతో మాత్రమే సాధ్యమైందనే మాట సందర్భంగా మనం చేస్తా ఉన్నా. దాంతో పాటుగా విద్య అన్నింటికీ అభివృద్ధికి మూలం అనే ఆలోచనతోటి అమ్మ ఆదర్శ పాఠశాలల కింద 20 दानेश जी को सभी साथियों को मैं अपनी सरकार 1 साल पूरे होने पर आप सबको मुबारकबाद पेश करता हूँ। साथियों, आप सब जानते हैं ये एक ऐसी सरकार है जो अमीरों की नहीं बल्कि गरीबों की सरकार है। पिछले 1 साल से अगर हम सरकार का जो काम अगर हम देखेंगे तो हमें साफ पता चलता है कि ये जो सरकार है सिर्फ गरीबों के आवाम के लिए काम करने के लिए सरकार है। अगर हम पिछले 2 साल के नीचे भी अगर एक बार एक चार मीनार की नज़र डालें तो हमारे हर दिल अजीज नेता राहुल गांधी जी जब पद यात्रा कर रहे थे कन्याकुमारी से लेके कश्मीर तक, उन्होंने इसी रोड से गुजरा था। इसी रोड से चार मीनार पुराना पुल से शुरू होकर यही चार मीनार पे उन्होंने हम सबको एड्रेस भी किया था। इससे साफ पता चलता है अगर हमारे नेता के दिल में अगर कई जगह है तो हमारे पुराने शहर के लोगों के लिए हमारे राहुल गांधी के दिल के अंदर बहुत बड़ा जगह है बोल के भी यहाँ से मैं बताना चाहता हूँ। साथियों, पिछले 10 साल की सरकार जो काम नहीं किया है वो हमारे रेवंत रेड्डी साहब ने सिर्फ और सिर्फ 1 साल के अंदर करके दिखाया। सो बात भी मैं यहाँ से बताना चाहता हूँ। आज हमारी सरकार युवाओं के लिए काम कर रही है, आज हमारी सरकार पिछड़े वर्गों के लिए काम कर रही है, आज हमारी सरकार माइनॉरिटी भाइयों के लिए काम कर रही है, आज हमारी सरकार खिलाड़ियों के लिए भी काम कर रही है। ये बात मैं आप लोगों को बताना चाहता हूँ। आज मैं जानता हूँ जैसे नागेंद्र भाई ने पूनम वर्मा ने, आप सब जानते हैं कि कांग्रेस पार्टी अगर आज हुकूमत में है విజయ ఉత్సవం ఈ చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి విశాలమైనటువంటి ఈ భారతదేశంలో అందరూ విశాలవంతమైనటువంటి జీవితాన్ని గడపాలని, ఏ రకంగానైతే పక్షులు మరి స్వేచ్ఛగా తిరుగుతూ ఉంటాయో ఆ రకంగా ఈరోజు 3 రంగుల మరి బెలూన్ని వదిలి ప్రజలు కూడా అట్లా విశాలంగా సంతోషంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో ఈ యొక్క చారిత్రాత్మకమైనటువంటి చార్మినార్ దగ్గర ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి గౌరవనీయులు రాష్ట్ర మంత్రివర్యులు తెలంగాణ ఇన్ఛార్జ్ పొన్నం ప్రభాకర్ గారికి, ఎమ్మెల్సీ సోదరులు అమీర్ అలీ గారికి, గ్రంథాలయ సంస్థ చైర్మన్ రియాజ్ భాయ్ గారికి, ఈ ఆర్గనైజ్ చేసినటువంటి మా నాగేష్ గారికి, అల్లం భాస్కర్ గారికి, షరీఫ్ భాయ్ గారికి, రాజేష్ గారికి, అదేవిధంగా హైదరాబాద్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ శ్రీనివాస్ గారికి, మరి అదేవిధంగా రాజ్యసభ సభ్యులు అనిల్ యాదవ్ గారు వచ్చారు, వారికి స్వాగతం. ఈ కార్యక్రమం ఇంత చక్కటి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ పండుగ అనిల్ యాదవ్ జీ అయ్యే सर नगेश अमीर अली खान साहब नागेंद्र बालराज भास्कर అలా ఇంకా చల్లనా మీరు ఫోన్ కింద కట్టనా నా ఫోన్ కింద కట్ట मेरा छे के लाए बोले तो और किसका बोलूं, इससे जो हो रहा वही बोलूंगा ना। ठीक है एक मिनट हेलो
ट्राइबल लीडर अरे भैया सामने मतलब इधर आओ। ముజీబ్ భాయ్ అలాగే వరలక్ష్మి భాస్కర్ అన్న బాలరాజ్ అన్న వీళ్ళు డాన్స్ మీద రావాల్సిన కోరుతున్నాను.